గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? రాత్రి హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగినట్లేదు. ఏంటి నెలబాలుడు ఈ పాటి కాఫీ కప్తో రెడీగా ఉండేవాడు? బెల్ కొట్టినా రాలేదు. లీవ్ గాని పెట్టాడేంటి? నెలబాలుడు వచ్చాడా? వచ్చాడు సార్. లోపల రమ్మనండి. నెలబాలుడు, సూర్య గారు నేను లోపల రమ్మంటున్నారు. కాఫీ. కాబోయే మేనేజర్ కాఫీ ఏంట్రా? బోర్నవిటా తీసుకురా. బోర్నవిటా తాగాలంటే బోర్డు మేనేజర్ అవ్వాలా? ఆ మేనేజర్ పోస్ట్ కన్నా కొమ్ములు ఉన్నాయా? ఏమైందిరా? నువ్వు మేనేజర్ ఆర్డర్స్ కూడా రెడీ అయిపోయినాయంట్రా. కానీ రాత్రి ఏదో మతలబు జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ పోస్టు ఎవరికో ఇచ్చేశారంట. రే, నీకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాకు నా జాతకం మీద నమ్మకం ఎక్కువ. నేనేదని అనుకుంటే అది జరగదంతే. సారీరా. సారీ ఎందుకురా? ఐఎమ్ హ్యాపీ. అయినా అలా జరగటం మన మంచిగారా. ఒకవేళ నేను బ్యాంక్ మేనేజర్ని అయ్యాననుకో, ఆ బుచ్చిబాబు గడి తప్పుడు లెక్కలతో, ఆ కన్యాకుమారి పూజలు పిచ్చితో, నీ నీళ్ళ కాఫీతో చచ్చేవాడిని. ప్రశాంతంగా ఇప్పుడు నా పని నేను చేసుకోవచ్చు. అమ్మా, నా జాతకం ఏంటి ఇలా రివర్స్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను. రూట్ మారలేదురా, కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది. థ్యాంక్ గాడ్. అనవసరంగా నీకు నేనే ఆశ కల్పించాను రా. ఆశపడింది దక్కకపోతే బాధపడవచ్చురా. దక్కదని ముందే తెలిసినప్పుడు బాధ ఎందుకు? రే, నాకు ఈ ఆనంద సమయంలో బోర్నవిటా తాగాలనుందిరా. రే, బోర్నవిటా తాగాలంటే మేనేజర్ అవ్వక్కర్లేదు కదరా. వెళ్ళి తీసుకురా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు మాత్రం ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నావు? నేను దేని మీద ఆశపడినా అది నాకు దక్కకుండా చేస్తున్నావు. నాకు ఇష్టమైన అన్ని దూరం చేస్తున్నావు. చిన్నప్పుడు బొమ్మను తీసుకెళ్ళిపోయావు. ఒకేసారి నా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయావు. ఆఖరికి వాళ్ళ చేతికొచ్చిందనుకున్న మేనేజర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసావు. ఎందుకయ్యా నన్ను ఇలా హింసిస్తావు? ఇదిగో, నా సంగతి నీకు తెలీదు. నాలో దుర్మార్గుని నిద్రలేపి నేను రాక్షసుల మార్కు ముందే నువ్వు మనిషిగా మారు. మంచినే చెయ్యి. దిస్ ఈస్ మై వార్నింగ్. మళ్ళీ ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చావో హలో. వీడేంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు? ఒరే బుచ్చిబాబు, నిన్నే పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నది నిన్నే. మరి అడు చూస్తావేంటి? మన చూపే అంతా ఆ దేవుడు చేసిన తప్పుల్లో ఇదొకటి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి, ఇస్తావా? లోన్లు ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చి. చాలా స్పీడ్ గా ఉన్నావు. ఏం బిజినెస్ పెడుతున్నావు ఏంటి? అబ్బా, చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావనా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా, ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే షూరిటీ? ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులుంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. అది కాదయ్యా. అయినా నేనేం దత్తమ్మను కాదు. బోల్డ్ అంత ముందు చూపు ఉంది. ఏంటి ఈ కళ్ళకే? అవును, అక్కడ ఏ క్లాస్ ఉంది? మీ నమ్మకమే మా పెట్టుబడి. నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది. లోన్ ఇచ్చి. నీ నమ్మకం ఎవడ కావాలా? ఆ బోర్డు మీద అదే రాసిందా? ఆ బోర్డు మీద రాసింది బ్యాంకుని మీరు నమ్మడానికి, బ్యాంకు మిమ్మల్ని నమ్మడానికి కాదు. అంటే ఏంటి? ఆ తొక్కలో బోర్డుని మేము నమ్మాలి, మమ్మల్ని మీరు నమ్మరన్నమాట. నమ్మం. ఎందుకనే? నువ్వెవడో మాకు తెలియదా? ఓహో, ఇదిగా పెళ్ళవక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటి. తెలియదు. అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది? నమ్మకం నమ్మకం నమ్మకం. నమ్మకమే లేకుంటే బతుకేది. ఇదిగా, నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడక, ఆ దేవుడే నాకు సరిగ్గా ఐస్ పెట్టలేకపోయాడు. ఓరి మగడా, నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తుపాస్తుల్ని
హామీగా పెట్టాలి, అది గవర్నమెంట్ రూలు. ఓహో అలాగా. ఇంతకీ నీకు ఎలాంటి ఆస్తిపాస్తులు కావాలో చెప్పు. ఇల్లు, పొలాలు, స్థలాలు. వాటిని ఎక్కడికల్లా తీసుకురావడం? వాటిని ఇక్కడ తీసుకురానక్కర్లేదు, ఆ. వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసుకురా. ఓహో పేపర్లా? బ్యాంక్ లో పట్టుకొచ్చేస్తాను. నా అమ్మాకం, నా అమ్మాకం, నా అమ్మాకం. ఈ ఏదో న్యూస్ పేపర్లు కానీ తీసుకురాడు కదా. మావా ముందు మావా, హ, మనం ముందు మీద వచ్చామా? కాదు, బైక్ మీద వచ్చాం. ఇది క్లోజ్ చేయాలి కదా. ఇష్యూ ఒకటి. ఇదేంటిది లెటర్లో ఉంది? ఓ కవర్ అన్నమాట. అయినా అనాథలకు లెటర్ ఎవరు రాస్తారులే. ఫోటోకి పోజు బాగానే ఇచ్చింది. లవ్ లెటర్ కూడా రాసినట్టుంది. మేము మా అమ్మాయి ఫోటో పంపిస్తున్నాము, మీకు మా అమ్మాయి నచ్చినట్టయితే తెలియజేయండి. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుందాం. మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాం. అయ్య బాబోయ్, ఏంటి అనుకోకుండా ఫెస్టివల్ ఆఫరు? ఎవరు పంపించుంటారు? అమ్మ గణపతి, మేనేజర్ పోస్ట్ రాలేదని తిట్టినందుకు మ్యారేజ్ చేసి ఇరికించేద్దాం అనుకున్నావా? నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర కాదు. అమ్ము ఆడపిల్ల, పైగా పెళ్లి కాలేదు. చీకట్లో ఒక్కదాని వెళ్తే డేంజరు. ఈ రాత్రికి ఇక్కడే బొజ్జుని పొద్దున్న వెళ్ళిపోయా. ఏంటా స్మైలు? నన్ను చూస్తే నీకు నవ్వు వస్తుందా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నీ ట్రిక్స్కి నేను పండగ నాయక. దొప్పడు మొత్తం ఎందుకు కప్పుకున్నానో తెలుసా? నీ ఎలకను పంపించి కొరికించేస్తానని నేను. ఎవరు నువ్వు? నా ఫ్లాట్లోకి ఎలా వచ్చావు? రాత్రి నేను తాగున్నా, నాకు అన్ని గుర్తే. గుర్తొచ్చింది. నీ ఫోటోకి సంబంధించిన అడ్రస్ తో కవర్ ఉండాలి. క్లీన్ అండ్ గ్రీన్ ఇంపార్టెంట్ పడేసినప్పుడు వీళ్ళ పని మీద శ్రద్ధ పెరిగిపోతుంది. సారీ అండి, రాంగ్ అడ్రస్ కి చిరికిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికైనా వెళ్తారు? పోనీ ఈ లోపల చిన్న అడ్జస్ట్మెంట్ చేయనా? మా వినాయకరావు గారితో ఫ్రెండ్షిప్ చేసి బోర్ కొట్టేసింది. సరదాగా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం. మీరేం భయపడొద్దండి, నేను చాలా మంచోండి. ఆయన సంగతి మాత్రం నాకు తెలియదు. ఓకేనా? రా. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? నేను చూడరా 7:30 7:35 రెడీ. 5 నిమిషాలు ఎలా రెడీ అవరా? బట్టలు చూడడానికి 5 నిమిషాలు కంటే ఎక్కువ ఏం పడతా? ఒళ్ళన్నా సరిగ్గా తొంకున్నావా? అలాంటి చిన్న చిన్న విషయాలు అసలు పట్టించుకోండి రా. డ్యూటీ మైండెడ్. పదరా, సంజయ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటది. నీకోసమే కాదు, దాని బాయ్ ఫ్రెండ్ కోసం. మధ్యలో నీకేంటి దొరదా? అది అడుగు గురించి చూస్తుంటది, మనం దాని అంగ చూస్తుంటాం. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి రెడీ వస్తాను. ఎలా ఏదో గోలా. నాకు ఆఫీస్కి టైం అయిపోయింది. సాయంకాలం వచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఓకే బాయ్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? అలాగే నోర్మై. దక్కదన్నావు కదరా. దక్కిందిరా. ఏం దక్కిందిరా? మేనేజర్ పోస్ట్. ఇగో ఆర్డర్. అయ్యా ఇప్పుడేమంటావురా? అయ్యా నుంచి నువ్వు మేనేజర్ రా. రే, నీ ఆస్తి తీరిందిరా. ఒక్కసారి పొద్దున నువ్వు ఎవరి మొహం చూసావో గుర్తు చేసుకో. ఎరా గుర్తొచ్చిందా? రేపు నుంచి రోజు పొద్దున్నే అదే మొహం చూస్తుండ్రా. నువ్వు అనుకున్నా జరిగిపోతాయి, నీ జాతకమే మారిపోతే. ఏంట్రా చెప్పాలని మొహమాట పడుతున్నావు? నువ్వు లెగ్గానే ఫస్ట్ చూసింది నేరేడు పండ్లు లాంటి అందమైన మొఖానే కదరా. ఏడిచావులే, నీ ముఖం చూసుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది. నేను చూసింది నీ ఫేస్ కాదులే. నా ఫేస్ కాదా? కాదా? అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను. థ్యాంక్స్. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి
నిద్ర లేవగానే అదిగోడు చూడు, ఆయన మొహమే చూసేవాడిని. లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని. ఏనాడో నాకు ఆయన మంచి చేయలేదు. కానీ నువ్వెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే. ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయానన్నారు. నీకు తెలుసా, నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకుని జరిగింది. ఇదంతా కళ్ళు తెరవగానే నీ అందమైన ముఖం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం. ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. జరగవయ్యా, మా ఫ్రెండ్ వచ్చేసింది. చూడు వినాయక, ఇక నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే. అది నువ్వు కళ్ళారా చూడాలి, పుడుక్కోవాలి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని. విన్నావా? ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు ఫ్రెండు, దీనికి ఇలాగే జరగాలి. చేసేదే ఉండదు గాని రోజు పూజలు పురస్కారాలు, పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు. నా వల్ల కాదు, ఈ రోజు నుంచి అన్ని బంధు. నువ్వా? నేనే. ఆస్తులు కావాలను కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలమా? చూసుకో. ఆ. ఏంటయ్యా ఈయన ఇలా శిల విగ్రహాలు అయిపోయాడు? అంతులేని మన ఆస్తి చూసి. అంత భయంకరమైన ఆస్తి ఏంటో. ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ నీదా? యా. కావాలంటే దస్తావేజులు చూడు. అవును నెలబాలుడు, ఆ. ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజ్ పుట్టించాడు. ఇదిగో హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను. వెదవ లంచం ఎక్కువ అడిగాడు. ఈ ఆస్తి సరిపోద్దా, ఇంకేమైనా ఆస్తులు కావాలా? ఇంకా ఉన్నాయా? చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే. చార్మినార్ నీదా? అవును. ఇదిగో కావాలంటే చూడు, చార్మినార్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాజోల్తో ఫోటో దిగావనుకో, ఆ. కాజోల్ నీదే పోద్దా? అవును. ఆ ఫోటో కావాలని తెచ్చేస్తాను. కాదంటే మా రాజోలే. ఏమండి, మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేగ్ ఇచ్చేయండి. ఈ ప్రాపర్టీస్ పెట్టుకొని నేను లోన్లు ఇస్తే ఆ. గోన్ సజ్జి భుజాన్ని వేసుకొని ఊరంతా అడుక్కు తినాలరా? ఓహో, పాప మీ ఉద్యోగానికి ప్రమాదమా? అయితే అది వద్దులే. ఇదిగో ఇది చూడు, దీన్ని కాదలేదు ఎప్పటికీ లేదు. ఏంటో ఆ. అసెంబ్లీ ఆ. ఏంటి ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఉన్నాయేంటి? ఆటోగ్రాఫ్లు అడిగాను, ఎకబడి మరి పెట్టేశారు. 276 మంది, 2/3 మెజార్టీ. బిల్లు పాస్ అయిపోతుంది, నువ్వు లోన్ పాస్ చేసి. ఒరేయ్, ఆ. నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు. ఆ. అది కాదు, ఆ. ప్రైవేట్ ప్రాపర్టీ నీదేమైనా ఉంటే చెప్పు. పేట్ ప్రాపర్టీయా? అయితే ఈటీవీ పెట్టుకోండి. ఈటీవీ నీదా? అవునా? నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే, ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు. ఏమండే, ఆ. ఈ టీవీ మీ టీవీ అన్నారు కానీ ఈ టీవీ నీ టీవీ అన్నది కదా. ఓహో. కాబట్టి అది మన అందరిదే. మీరు ఒక్కరే తాగట్టేస్తాం కుదరదు. అయితే మరేమిటి తేవాలి? ఒరేయ్, నువ్వు కష్టపడి సంపాదించి నీ సొంత ప్రాపర్టీ ఉంటే పట్టారా? అంటే ఒరేయ్, వీడితో మాట్లాడుతున్న మెంటలు వచ్చేలా ఉంది, కొంచెం వీడు బోధపడలే చెప్పు. ఇప్పుడు ఆ. నీ కష్టార్జితం, ఆ. నీ సొంతం ఏమన్నా ఉంటే అది తీసుకురా. ఇదిగా అదేదో ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పానురా ఎదవా. సర్లే, నేను చెమట వచ్చి కష్టపడి సంపాదించిన సొంత ఆస్తినే తెస్తాలే. కొంచెం సెంటు కొట్టి తిండే. అదెందుగా? చెమట కంపు కదా భరించలేం. ఓహో, అది నిజమేలే.